సిఎంఆర్ వార్తలకు స్వాగతం. ఇయాల హెడ్లైన్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. యాక్టర్లకు ఇస్తారట సింహం అవార్డులు, అట్లనే 5 లక్షల రివార్డులు. నెల రోజుల కిందట నోట్ల రద్దు, ఎన్నటికి చేతికొస్తుందో మన పద్దు. సార్తాన 70 కోట్ల కొత్త నోట్లు, ఇక తీరుతా ఈ పబ్లిక్ పాటలు. పైసలు డబుల్ చేస్తాడట సత్తి. 20 లక్షల దాకా తెప్పిస్తా, సర్కార్కి 10 లక్షలు కడతా, నా దగ్గర 10 లక్షలు ఉంచుకుంటా, కత్తి పడేస్తా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తారీఖుని ఎవరన్నా మర్చిపోతారేమో కానీ ఈ నవంబర్ 8ని ఎవ్వరు మర్చిపోరు. చరిత్రకెక్కిన రోజు మరి. అంబానీల నుంచి ఆడుకునేటోళ్ళ దాకా, రైతుల నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళ దాకా, ఆటో డ్రైవర్ల నుంచి గాలి మోటార్లు నడిపేటోళ్ళ దాకా, ఈ స్కూల్ పోరగాళ్ళ నుంచి ఇళ్లల్లో డబ్బాల పైసలు దాచుకునే ఆడోళ్ళ దాకా, పోలీసుల నుంచి పొలిటికల్ లీడర్ల దాకా, కులం లేదు, మతం లేదు, ప్రాంత లేదు, భాష లేదు, యాస లేదు, అందరికందరూ బీరువాలు, సందుకాలు, చీరమడతలు, పోపు డబ్బాలు తెరిచిన రోజు. బాధ, కోపం, ఆనందం, ఆశ్చర్యం గుబులు పడ్డ రోజాయే. ఆ ఏళ్ల నుంచి ఇయ్యాల దాకా ఏమేం జరిగిందో ఓ పరిశుద్ధం. 500 रुपये 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. మోడీ సార్ కి మాట చెప్పి బరాబర్ నెలైంది. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిండ్రు. తెల్లారి సందే పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చు అన్నారు. గప్పుడు సురువైన బ్యాంకు ముంగట లైన్లు ఈ రాత్రికి కూడా అట్లనే ఉన్నాయి. ఏటీఎం సెంటర్లు నోట్లు లేక ఎక్కిరిస్తున్నాయి. అకౌంట్లు ఫుల్లు, చేతుల పైసలు నీళ్లు. నెలంతా చిల్లర తిప్పలే. వచ్చిన పెద్ద నోటు నిడిపియలేక మళ్ళా అదో కష్టం. 2-3 రోజులైతే మళ్ళా ఎప్పట్లెక్క అవుతుందన్నారు. కానీ నెలైనా ఏసుడే కానీ తీసుడైతే లేదు. ఇచ్చిన 2000 4000 ఏ మూలకు జాలాలే. బ్యాంకుల ఆరానికి 24,000 తీసుకోవచ్చు అన్నారు. పోతేనేమో మీదికెళ్ళి పైకం రాలే అని మర్రగొట్టుడు. తీరొక్క షరతులతోని పెళ్లి కారట పట్టుకపోయి బ్యాంక్ మేనేజర్ సార్కి బొట్టు పెట్టి బతిలాడితే 2.5 లక్షలు ఇస్తారు. ఇవాళ రేపు గా పైసలతోని పెళ్లి ఎట్లా చేసుకోవాలనో వాళ్ళకే తెలవాలి. మొన్నటిదాకా పెట్రోల్ బంకుల తన పాత నోట్లు చెల్లినా చిల్లర లేవని ఫుల్ ట్యాంకు చేపించుకోమన్నారు. టోల్ గేట్లు మూసి తెరిచినా ఇంకా చిల్లర పంచాదులు అయితేనే ఉన్నాయి. ఇక బేరాల ముచ్చటైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గిరాకులు లేక ఈగలు చెప్తాండ్రు. డిసెంబర్ 5 తారీఖు దాకా బ్యాంకుల 12 లక్షల కోట్లు పడితే వాళ్ళు వాపస్ ఇచ్చింది ఉత్త 4 లక్షల కోట్లు. అంటే ఇంకో 8 లక్షల కోట్లు బయటకు వస్తే గానీ ఈ తిప్పలు తప్పాయన్నట్టు. ఓ దిక్కు పబ్లిక్ కష్టాలు ఇట్లుంటే ఒక్కొక్కలైతే లక్షలు కొత్త నోట్లు మార్చుకుంటుర్రు. బ్యాంక్ ఆఫీసర్లే కమిషన్ తీసుకొని మార్పించిండ్రు. దొంగ నోట్లు వచ్చినాయి, జిరాక్స్ నోట్లు తీసిండ్రు, 100 నోట్లను కూడా బ్లాక్ చేసిండ్రు. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే నల్ల పైకం ఉన్నదని చెప్పిన వాళ్ళు అస్సలు టైంకి చేతులు మీదకి లేవట్టిండ్రు. నల్ల పైకం బయటకొచ్చుడేమో కానీ కొత్త నోట్లు కూడా మళ్ళా కొందరు తానే జమ అవుతున్నాయి. ఇక ఇప్పుడు కారడ్ గీకే మిషన్ల మీద పడ్డారు. నెల రోజులు ఎన్నో కష్టాలు ఎలా వస్తున్నాం. ఇంకో 22 రోజులైతే మోడీ సార్ చెప్పిన 50 రోజులు కూడా అయిపోతాయి. ఈ లోపటన్నా పబ్లిక్ తిప్పలు తప్పుతాయో లేదో ఆ దేవునికి ఎరక. ఇగో ఇప్పటిదాకా మోడీ సార్ పెట్టిన పథకాలు ఏందో మీరు ఒకసారి టక్కని చెప్పుండ్రి. ఏంది నోట్ల రద్దు పథకమా? కరెక్టే, అందరికి ఫస్ట్ ఇప్పుడు అదే గుర్తుకొస్తుంది. ఇంకా అంటే స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, జన్ధన్ యోజన అని చెప్తున్నారు కదా. ఇవి మనకు అందినట్టే కనబడాయి. అదే కేసీఆర్ సార్ పెట్టిన పథకాల గురించి చెప్పమంటే ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అర్థహారం, ఇగో ఇట్లా టక్క చెప్తారు. ఇవన్నీ డైరెక్ట్గా మనకు లాభం చేసే పథకాలు లెక్క కనబడతాయి. కానీ కొన్ని గిట్ల కూడా ఉంటాయి. మీ రేషన్ కార్డుల మీద ఎవరెవరు బొమ్మలు ఉన్నాయో ఓ పారి చూడుండ్రి మీ ఇంటోలే కాకుండా. అరే మన కొత్త కార్డులు రాలేదు కదా. కడమ రాష్ట్రాలలో ఎట్లున్నాయంటే సీఎం పోటువా బియ్యం మంత్రి పోటు వేసుకుండ్రు. అయితే సొమ్ము మాది సోకు మీద అని జర్రంత గుస్సా అవుతుంది సెంటర్ సర్కార్. ఎందుకంటే అందరికి అగ్వా బియ్యం పథకం నడిపేది వీళ్ళు. ఆడికెళ్ళి పైకమో బియ్యమో పంపిస్తే మన ఆఫీసర్ల మీదకెళ్ళి ఊరి డీలర్ కాడికి వస్తాయి, మనం తెచ్చుకుంటాం. బియ్యం పోసేది మేమైతే బొమ్మలేసుకొని పబ్లిసిటీ చేసుకునేది మీరా అని గరం మీద ఉన్నారట సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు. బియ్యంల మెరుగల కథ కావద్దని కండిషన్లు పెడుతుండ్రట కారట్ల మీద. సెంటర్ సర్కార్ వాళ్ళ బొమ్మలు ఇంటోళ్ళ బొమ్మలు తప్ప ఇంకెవ్వరు ఉండద్దట.
కాదు కక్కాసమని పెట్టుకుంటే రేషన్ బియ్యం కటింగ్ చేస్తామని వార్నింగ్ ఇస్తుండ్రు. అయితే మన తన ఆల్రెడీ కొత్త కారట్ల మీద కేసీఆర్ సారు ఈటల సార్ పోటువలేసి అచ్చు పోసిండ్రు. కొత్త సంవత్సరంలో మంచి ముహూర్తం చూసి ఎవ్వరి ఆళ్ళకు వంచాలి అనుకున్నారు నిన్నటిదాకా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసే వరకు ఏం చేయాలో అర్థం కాక ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు సలహా ఇయ్యమని. మీరు మాట్లాడుకొని బొమ్మలు ఎవరు ఎన్ని వేసుకోండి సార్లు. కానీ మాకైతే ఇంకో కిలో చక్కెర, కిలో కందిపప్పు, ఓ మంచి నూనె పాకెట్ ఎక్కువ ఇస్తే చాలు. అవుగన్ని ఈ నెల రోజుల సంది మీరు చూసిన కొత్త నోట్లన్నీ 2000 నోట్లు ఓ 4-5 చూసిండ్రా? నాకు డౌటే, నేనైతే 2 చూసిన. ఆడికే 4000 దొరికినాయి, మస్తు మురిసిపోయినా. మనం వేల ముచ్చట్లకే గింతగానం మురుస్తున్నాం, కానీ లచ్చలు కాదు కదా, కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరికించుకున్న వాళ్ళు ఎంత మురిపంలు ఉండాలి. ఏంది కోట్ల రూపాయల కొత్త నోట్ల? అంత సీన్ లేదులే, అంత పైక మేడికెళ్ళి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా. గీ ముచ్చట చూడండి, అప్పుడు మీరే అమ్మో అవునా అని అంటారు. 70 కోట్ల కొత్త నోట్ల శ్రీమంతుడు ఈ సారు. పేరు శేఖర్ రెడ్డి, తిరుపతి వెంకన్న గుడి కమిటీల మెంబరు. ఈ నెల రోజుల సంధి వెంకన్న స్వామి కూడా 70 కోట్ల రూపాయల కొత్త నోట్లు చూడలే గాని గీసారి అయితే చూసిండు. మద్రాసులున్న ఇంట్లో కుప్పలకు నోట్లు రాసిపోసిండట. మరి గిన్నిగానం నోట్లు ఒక్కతానుంటే కొత్త నోట్ల ఆసన రాదా? మరి 60 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇంటి మీద పడితే 90 కోట్ల రూపాయలు దొరికినాయట. 100 కిలోల బంగారం కూడా బయటపడ్డది. 90 కోట్లలో 70 కోట్ల రూపాయలు 2000 నోట్ల కట్టలు బస్తాలు కట్టి మూలకేసిండట. మనోడు పెద్ద మోతవరి కాంట్రాక్టర్ అయినట. ఉష్క దందా గనులు దవ్వుకొని 100 నోట్లు కమాయించిందట. మరి ఏ బ్యాంక్ మేనేజర్ కమిషన్ కక్కుర్తి పడ్డాడో పెద్ద బ్యాంకులకెళ్ళి పైకం రాగానే బస్తాలు నింపి అన్నోళ్ళ ఇంటికి పంపినట్టుండు. 70 కోట్ల కొత్త నోట్లు పబ్లిక్ వస్తే ఎన్ని కోట్ల మంది అక్కర్లు తీరునో కదా. పెద్దోళ్లకు సందులకెళ్ళి సందుకలు నిండేంత పైకం అందుతున్నాక ఇక పని పాట ఇడిచిపెట్టి లైన్ కట్టేటోళ్లకు ఏం దొరుకుతుంది? ఇట్లనే జరిగినంటే ఇంకో నెల కాదు కదా, 6 నెలలు అయినా కూడా పేదోళ్ళ నోట్ల తిప్పలు తప్పాయి. విశ్వసేవింగ్ అకౌంఠం కరెంట్ అకౌంఠం ఫుల్లస్యాహ డబల్ దారం నింబకాయలర్పితం కొబ్బరికాయలర్పితం కుంకుమ పసుపు అర్పితం నరిమిట్ల ఓం డబల్ స్యాహ. ఎవరులా మంత్రాలు చదువుతుందాడా? ఓం 500 లోట్లకు 2000 లోట్లు, 2000 లోట్లకి గంఫ నిండా కావాలి. సేవింగ్ కరెంటు నిండిపోవాలి. పిల్లలు పెట్టాలన్నీ. ఏంది నోట్ల కొత్త నోట్ల? అదేమన్నా కోడి పెట్టినారా పిల్లలు పెట్టనీకి? సాఫిత్రి బాలిక సత్తిగాడి అద్దమ రాత్రి కల్లా కోటీశ్వరయ్య అవుతున్నాడు. నడిమిట్ల పూజన ఆగం చేయకు నువ్వు. ఏందిరా వచ్చేది? చెట్టు మీద చింతకాయ కూడా రాలేదు నీ మంత్రాలకు నువ్వు పిలుస్తే. చింతకాయలు రాలితే నువ్వు తొక్కు పెట్టుకో, కానీ నాకు కడక్ లోట్లు కోట్లు వచ్చి పడుతున్నాయి. ఆసన వస్తుంది. నీ బొందొస్తాయి, నీ బొంద, నీ కట్టు కథలు గారడిద్దలు బంద్ పెట్టి పనేందో చెప్పు. ఎప్పటికీ బీడి బికారు లేకనే ఉండాలనా? నారాయణ సేట్ తను తెచ్చిన అప్పు ఎట్లా కట్టాలి? నెల జీతం రాగానే ఆ జీతంలో నుంచి అప్పు కట్టుడే తగిలి అవుతున్నదంటే నువ్వు ఒకటే పారు ఎట్లా కడతావురా? కడతా. గడ కింద ఫెయిల్ అయిన బోర్డు 4 వేసినా కదా, ఆ అప్పు కూడా కడతా. ఎర్రఫెంట తను తెచ్చిన చేతి పదాలు కూడా కడతా. కడుపు ఉగ్గ పడితే బొత్త దిగది. నువ్వు మంత్రతంత్రాలు చేస్తే అప్పు తీరది, రూపాయి కూడా రాలది. 20 లక్షల దాకా తెప్పిస్తా. సర్కార్కి 10 లక్షలు కడతా, నా దగ్గర 10 లక్షలు ఉంచుకుంటా. కత్తి పడేస్తా. అమ్మా నీకు 20 లక్షలు వస్తే అందులో సర్కార్కి 10 లక్షలు కడతావా? ఓర్ని వేసాలు. 20 లక్షలు ఏమన్నా నేను చెమటది సంపాదిస్తున్నానా? మంత్ర పైసలే కదా, నల్ల పైకం కాబట్టి సర్కార్కి సగం కడతా, నా దగ్గర సగం ఉంచుకుంటా. పూజలు చేస్తే పైసలు చూడు, అప్పు తీరుడేందిరా? ఎవరు చెప్పారు నీకు? బిత్తిరి వేసాలే గిడ. ఓ బిత్తిరక్క, లక్ష్మణరావు అనేట ఆయనకు 10,000 కోట్లు ఏడుకెళ్ళి వస్తాయి అనుకుంటున్నావు? బార్కస్ బాబానే చెప్పిండు, పైసల యంత్రం చేస్తే జవహర్లాల్ చెత్త కుప్పలు వచ్చినట్టే వస్తాయి, కట్టలని చెప్పిండంట. బాబాల మాట నమ్మి పైకం వస్తుందని నా తాన బ్లాక్ మనీ ఉందని ఐటీ శాఖలకు చెప్పిందని తుత్తగదేరా. ఆయనకు 3 లారీల నిండా పైసలు కట్టలు వస్తున్నాయంట. అయినా ఎంత తంత్రం ఇస్తే కోటీశ్వర్లు ఎట్లయితారా? వాళ్ళు అట్లా చెప్తే ఎట్లా నమ్ముతారో ఏమో. ఉత్తగానే చెప్తే నమ్మనీకి లక్ష్మణరావు ఏమన్నా ఏలిముద్ర వేసేటోడు అనుకుంటున్నావా? పెద్ద చదువులు చదివి పెద్ద కొలువులు చేసిండు ఆయన, ఊకేనే నమ్ముతారా? ఏమోరా సత్తి, ఆ బాబా ఏదో కట్టుకథ చెప్పి మోతెవరిని నమ్మిస్తే ఈయన ఐటీ శాఖలకు ఇంకో కట్టుకథ చెప్పి వాళ్ళని నమ్మించిండు. అక్క ఒక్కటే నాళ్ళ కోటీశ్వర అయ్యాలి అవుతారు అంటే ఎవరు నమ్మరక్క? చదువుకున్నోళ్ళేంది చదువుకోనోళ్ళేంది,
అట్లా రాత్రికి రాత్రి ఎట్లయితారా? బాబా అనే చెప్పిండో లేకుంటే ఐటీ శాఖ వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నాడో తెలియదు. అయినా అన్నిగానం పైసలు వస్తున్నాయంటే ఆ బాబానే తీసుకుంటాడు కానీ మందికి చెప్తాడారా? బాబాలకు పెయి మీద బట్టలు తప్ప ఆస్తులు పాస్తులు ఏముండయక్క. అలా పవర్ తోనే పబ్లిక్ పైసలు వస్తే ఇట్లా దీవెనార్తులు ఇస్తారు, ఇట్లా పైసలు వస్తూనే ఉంటాయి. ఇక ఒరే సత్తిగా, ఏటీఎంలలో బ్యాంకులలో పైసలు లేక కష్టపడుతున్నారా జనం? నిజంగా వాళ్ళకన్ని మహిమలు ఉంటే అందులో నింపు అనరా, అలా పవర్ ఉంటే అందులో నింపుమాను. అదంతా ఉత్త కథరా, అవన్నీ నమ్మద్దు. అట్లనా అక్క? నేను ఉత్తగానన్నా నమ్మినా పొద్దుగాల సంధి సకలం ముక్కలం పెట్టుకున్న కాళ్ళు తిమ్మిళ్ళు పట్టినాయి, డబుల్ అయితే అంట అని ఉత్త కథనేనా? మొన్న గుజరాత్ లో మహేష్ అనటైన కూడా గిట్లని చెప్పిండు, ఈ నల్లపై కన్నా నాది కాదు వేరేటోళ్ళదని. అయినా లక్ష్మణ్ రావు కట్టుకథలు చెప్తే ఐటీ శాఖ వాళ్ళు ఎట్లా నమ్మినరో ఏమో. ఇంకో నయం అక్క, నువ్వు వచ్చి చెప్పేపటికే నయమైంది. లేకుంటే యజ్ఞం లేక మంట పెట్టి అనలేతాం అనుకున్నా, బూడిదైపోతుండే పైసలని. అమ్మో, ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలి పైసలు అడుకొచ్చుకున్నా. లింబకాయలు ఏం చేయాలి? పులిగోర విసుక్కోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళుంటే అయ్యో పాపం, ఇప్పుడేమో బ్యాంకులో 2.5 లక్షలే ఇవ్వట్రి, వాళ్ళు ఎంతగానో తిప్పలు పడుతున్నారో ఏమో. పోని మనమని ఇంత ఆశ్చర్యమంటే 100 రూపాయల కట్నం పెట్టుడే కష్టంగా ఉంది అని బాధపడతారు. ఉన్న పైకంతో ఎట్లనో ఒక తీరులో లగ్గం కార్యం అయితే ఓడిపిస్తారు. ఇది మామూలు పబ్లిక్ పరిస్థితి. కానీ అందరిది ఇట్లనే ఉండదు. మనం పైసల కరువు అనుకునే కాలంలో కూడా కోట్లు గుమ్మరిచ్చి పెళ్లిళ్ళు చేస్తారు. గావురాల బిడ్డ పెళ్లి ఎంతో ఘనంగా చేసిండు గాలి జనార్దన్ రెడ్డి అన్న. అంత పైకం ఏడికెళ్ళొచ్చింది అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇల్లంతా ఉనుకులాడి లెక్కలు అడిగితే, ఏమున్న సార్లు పేదోని లెక్క బిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చిందని ఏడ్చుడు ఒకటే తక్కువనట. గాలివారి కన్నీళ్లు చూసి ఆఫీసర్ల గుండెలు కూడా కరుగుంటాయి. కానీ అస్సలు కథ ఏరే ఉన్నది. పెళ్లికి ముంగట్నే 100 కోట్లు మార్చుకుంటట. పాత నోట్లు ఇచ్చి కడక్కడ కొత్త నోట్లు తెచ్చుకున్న సీక్రెట్ ముచ్చట గీ అన్న సాగుతోని బయటపడ్డది. పేరు రమేష్, కర్ణాటకల పెద్ద సర్కార్ ఆఫీసర్, తన కార్ డ్రైవర్. కోటికి 20 లక్షల కమిషన్ లెక్క మా సారు నోట్లు మార్పించిందని కాగితంలో రాసి జీవి తీసుకున్నాడు. రెడ్డన్న గా ఆఫీసర్ని ఏ ఓటాలో కలిసింది, ఏం మాట్లాడుకుంది, ఎప్పుడెంత పైకం ముట్టింది, మొత్తం వివరాలున్నాయటిలా. ఈ ముచ్చట బయటోళ్ళకి చెప్తే కథం చేస్తామని డాగులేసిండ్రట. అగో గాభయంతోనే మనోడు జీవి తీసుకున్నాడు ఆఖరికి. మనోనికి తెలిసింది 100 కోట్ల ముచ్చటనే కావచ్చు, తెలివని ఇంకెన్ని 100 కోట్లున్నాయో మరి. అయ్యా ఆఫీసర్లు ఏం దొరకలేదని మొన్న ఇంట్లోకెళ్ళి ఉత్త చేతులతో నూపుకుంటూ వచ్చారు కదా. మరి ఇప్పుడు మనోడు రాసిన కాగితం ఉన్నది, ఇక ఏం చేస్తారో మరి మీ ఇష్టం. మంచిగా ఏమైనా ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం. టాటా.